2 వారాలు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కానీ 4 వారాలు స్టే ఇచ్చారు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టడం పోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీలకు రావాల్సిన బడ్జెట్ రిలీజ్ కావటం లేదు. ఆ బడ్జెట్ రిలీజ్ కావాలన్నా ఎలక్షన్లు చేయాలి. ఇంకొకటి మనకి చట్టం ప్రకారం క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని ఒక చట్టాన్ని ఒక బిల్లు పాస్ చేసి ఆ బిల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ యునానిమస్గా 42% రిజర్వేషన్ ఇవ్వాలని పాస్ చేసి అది కూడా ప్రత్యేకంగా బీసీల కోసం బీసీలు 56% ఉంటే ఆ 56%లో 42% బీసీలు ఉన్నారని ఒక కమిషన్ వేసి ఆ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 42% ఇవ్వాలని చెప్పారు. ఇంకొకటి 52% రిజర్వేషను ఆ సీలింగ్ దాటిపోతుందని స్టే ఇచ్చారనుకుంటే అది ఎప్పుడో దాటిపోయింది. ఇంతకుముందు 50% రిజర్వేషను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీది కలిపి ఉండేది. మొన్న కేంద్ర ప్రభుత్వం 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు కూడా 10% ఇచ్చారు. అప్పుడు రిజర్వేషన్ ఎక్కడ పోయింది? 60% పోయింది. అప్పుడే 50% సీలింగ్ దాటిపోయింది.